బాధపడడానికి కారణాల్లో ఒకటి ఏంటంటే పడిశం పట్టింది అనుకోండి చాలు. అలాగే అలసట, ఏదో చాలా ముఖ్యమైన పని చేయాలి, చాలా బడలికగా ఉంది, అలసటగా ఉంది, కాసేపు పడుకోవాలనిపిస్తోంది, కానీ ఆ పని చేయకపోతే కుదరదు, చెయ్యాలి, అప్పుడు బాధగా ఉంటుందా ఉండదా? శరీరమునకు అలసట వలన ఇష్టం లేని వాటిని ముట్టుకోవలసి వచ్చిందనుకోండి, అదో బాధ. ఇంకా అంతకన్నా దానికి పెద్ద వివరణ ఎందుకండి? ఏదో ప్రత్యేకమైన కార్యం వల్ల వాడికి ఇష్టం లేదు అటువంటి వాటిని ముట్టుకోవడం, కానీ ముట్టుకోవలసి వచ్చింది, వాడు బాధపడతాడా? పడ్డా శరీరంతో అదేమిట్రా నేను ఇలాంటివన్నీ ముట్టుకోవలసి వస్తోంది అని బాధపడతాడు. అందుకని అదో బాధ. మనసులో దేని మీద ఇష్టం ఉందో దాన్ని వదిలిపెట్టేయవలసి వచ్చిందనుకోండి, అదో బాధ. మీరు అప్పుడప్పుడు మనకి కనిపిస్తుంటాయి కదండి, ఆదాయానికి మించి ఆస్తి ఉందని ప్రభుత్వం పట్టుకుపోయింది అనుకోండి, బాధ కాదు? కష్టపడి సంపాదించింది అని వాడు అనుకుంటున్నాడు, కానీ అలా నువ్వేం కష్టపడి సంపాదించలేదు.